తెలంగాణ ఎబ్సెట్ 2025కి సంబంధించి చాలా డౌట్స్ అయితే చాలా మందికున్నాయి. సో, అన్ని డౌట్స్‌కి ఈ సింగిల్ వీడియో అయితే సమాధానం అయితే ఇస్తది. నీకు సీటొచ్చినా, సీట్ రాకపోయినా, సీటొచ్చినోళ్ళు ఏం జేయాలే? సో, సెకండ్ ఫేజ్‌కెళ్ళాలంటే ఎట్లాంటి ఆప్షన్స్ ఉంటాయి? అండ్ సీట్ రానోళ్ళకి ఎట్లాంటి ఆప్షన్స్ ఉంటాయి? అండ్ మనకి కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి సీటొచ్చినోళ్ళకి. సో, ఏం జేయాల్సుంటది నెక్స్ట్ అని జెప్పి. ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ ఎప్పటిదాకా జేయాలి అని జెప్పి. అండ్ కాలేజ్ లోపల రిపోర్టింగ్ ఎప్పుడు జేయాల్సుంటదని జెప్పి. సో, ఫేజ్ 2కెళ్ళాల్సుంటే ఎట్లాంటి వాళ్ళు ఎలిజిబుల్ అయితారు? అండ్ ఫేజ్ 2 లోపల ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలని చెప్పి చాలా థింగ్స్ అయితే ఈ ఒక్క సింగిల్ వీడియో లోపల కవర్ చేసినాం మనం. సో, ఈ వీడియోని ఎండ్ దాకా చూడు. ఒకవేళ వీడియో వర్త్ అనిపిస్తే మాత్రం కింద వర్త్ అని చెప్పి కామెంట్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయి. సో, ఇక్కడ మనం చూసుకుంటే మనకి కామన్‌గా ఉండే డౌట్స్ ఏందంటే ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి కావచ్చు, ఫీని పే చేయడానికి కావచ్చు ఎప్పటి వరకు టైం ఉంది అంటే మనకి 22 జులై వరకైతే టైం ఉంది. 22 జులై వరకు నువ్వైతే ఆన్‌లైన్ లోపల ఫీని పే చేయాల్సుంటది. అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సుంటదన్నట్టు. జాయినింగ్ రిపోర్ట్ కూడా డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్రీవియస్‌గా మనం వీడియో చేసినాం ఆన్‌లైన్ లోపల ఫీ ఎట్లా పే చేయాలని చెప్పి. ఆ వీడియో లింక్ నేను వీడియో ఎండ్ తర్వాత వచ్చేలాగా పెడతా. అండ్ మీద ఐ బటన్స్ లోపల ఇస్తా. యూ క్యాన్ గో అండ్ చెక్ ఇట్ ఔట్. పక్కాగా నీకు వర్త్ అనిపిస్తది. ఓకేనా? సో, ఇది అండ్ ఒకవేళ నువ్వు గనుక ఆన్‌లైన్ లోపల ఫీని పే చేయకపోతే మాత్రం సీట్ అనేది ఆటోమేటిక్‌గా క్యాన్సిల్ అయిపోతది. ఓకేనా? సీట్‌ని నువ్వు పే చేస్తే మాత్రమే సీట్ అయితే సెక్యూర్ అయిపోతది. ఓకేనా? సో, ఒకసారి ఆన్‌లైన్ ఫీ పేమెంట్ చేసినంక కూడా నెక్స్ట్ ఫేజ్ లోపల మనం ట్రై అయితే చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాతేందంటే, ఫిజికల్ రిపోర్టింగ్ ఎప్పుడు మరి కాలేజ్‌కి ఎళ్లి సర్టిఫికేట్స్ అన్నీ ఎప్పుడు సబ్మిట్ జేయాలే అనే విషయానికొస్తే, మనకు ఫిజికల్ రిపోర్టింగ్ అనేది 31 జులై, 1 ఆగస్ట్ అండ్ 2 ఆగస్ట్ 3 డేస్ ఆఫ్ టైమ్ అయితే ఉంది. 31 జులై, 1 ఆగస్ట్ అండ్ 2 ఆగస్ట్ కాలేజ్‌కెళ్ళి ఓకేనా. ఇది ఎప్పుడు ఫేజ్ 1లో సీటొచ్చినోళ్ళు, ఫేజ్ 2లో సీటొచ్చినోళ్ళు, ఫేజ్ 2 తర్వాత మనకైతే కాలేజ్‌కెళ్ళి సర్టిఫికేట్స్ అన్నీ సబ్మిట్ జేయాల్సుంటదన్నట్టు. 31 జులై గావచ్చు, 1 ఆగస్ట్ గావచ్చు, 2 ఆగస్ట్ గావచ్చు. ఈ 3 డేస్ ఆఫ్ టైమ్ అయితే ఉంది కాలేజ్‌కెళ్ళి సర్టిఫికేట్ సబ్మిట్ జేయడానికి. నువ్వు ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ జేయకపోయినా సీట్ క్యాన్సిల్ అయితది. నువ్వు ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ జేసి అండ్ కాలేజ్‌కెళ్ళి సర్టిఫికేట్ సబ్మిట్ జేయకపోయినా గూడా మీకైతే సీట్ అయితే క్యాన్సిల్ అయిపోతదన్నట్టు అలాటెడ్ సీటు. ఓకేనా? సెకండ్ ఫేజ్ తర్వాత. అండ్ ఇంకొకటేందంటే సో, ఇక్కడ మనం రిపోర్ట్ జేయకపోయినా గూడా అండ్ దాని తర్వాత ట్యూషన్ ఫీ పే చేయకపోయినా సీట్ అయితే క్యాన్సిల్ అయిపోతది. సో, మనకి 93% ఇదొక ఫ్యాక్ట్. ఓకేనా? 93% ఆఫ్ ఇంజినీరింగ్ సీట్స్ ఆర్ ఫిల్డ్. ఫేజ్ 1 తర్వాత. సో, ఫేజ్ 2 లోపల చాలా తక్కువ సీట్స్ అయితే ఉంటాయి. ఓకేనా? సో, ఒకవేళ మీరు ఫేజ్ 2 ట్రై చేద్దామంటే ఎవరెవరు ఎలిజిబుల్ అని చెప్పి నేను ఫర్దర్‌గా చెప్తా ఉంటా. చూస్తా ఉండుర్రి వీడియోని. అండ్ ఫేజ్ 1 లోపల సీట్ రాకపోతే ఎట్లా? కొంతమందికి ఫేజ్ 1 లోపల సీట్ రాలేదు. సో, ఈ ఫేజ్ 1 లోపల సీట్ రానోళ్ళు ఏం జేయాలి గదా అంటే, సో, యూ హావ్ నో ఆప్షన్. సో, పక్కాగా మనం నెక్స్ట్ ఫేజ్ లోపల అప్లై లైక్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడమే. ఒకవేళ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫేజ్ 1 లోపల కంప్లీట్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ ఇస్తే మాత్రం సెకండ్ ఫేజ్ లోపల డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చుకోవచ్చు. ఓకేనా? సో, మనం మళ్ళా సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కెళ్ళడము, స్లాట్ బుకింగ్ లాంటివయితే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ నువ్వు ఫేజ్ 1 లోపల అసలు స్లాట్ బుకింగ్ చేసుకోలేదు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోలే అంటే నువ్వు ఫేజ్ 2 లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఫేజ్ 1లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతే ఫేజ్ 2 లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవసరం లేదు. డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఓకేనా? సో, 93% ఆఫ్ ద సీట్స్ అయితే ఫిల్ అయిపోయినాయి. సో, ఫేజ్ 2 లోపల సీట్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. ఓకేనా? ఇది గూడా మీరు మైండ్‌లో పెట్టుకోరి. ఇవి మోస్ట్ ఆఫ్ ద కామన్ డౌట్స్. అండ్ ఇంకోటేందంటే ఇప్పుడు అసలైన థింగ్ అయితే స్టార్ట్ అయితది. మనకి ఎవరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు ఫేజ్ 2కి మరే అనే విషయానికొస్తే, మనకు ఎవరికైతే ఫేజ్ 1లో సీట్ వస్తదో వాళ్ళైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఫేజ్ 1లో సీటొచ్చి జాయిన్ గారు చూసినావా? సో, ఇంట్రెస్ట్ ఉంటది జాయిన్ కావడానికి. వాళ్ళైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్ అయితారు. అండ్ ఇంకొకటేందంటే ఫేజ్ 1 లోపల ఎవరికైతే సీట్ రాదో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత కూడా ఫేజ్ 1 లోపల సీట్ రానోళ్ళకైతే ఎలిజిబిలిటీ ఉంటది. సో, సింపుల్ ఏం లేదు. ఫేజ్ 1లో సీట్ వచ్చినోళ్ళు ఫేజ్ 2 పెట్టుకోవచ్చు. ఫేజ్ 1లో సీట్ రానోళ్ళు ఫేజ్ 2కి వెబ్ ఆప్షన్స్ ఇయ్యొచ్చు. అండ్ దాని తర్వాత ఏందంటే సో, ఫేజ్ 1 లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యి, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోనోళ్ళు గూడా ఎలిజిబుల్ అయితారన్నట్టు. అండ్ కొత్తగా ఎవరైతే కొంతమంది పీపుల్ ఉంటారు గదా! సో, అంటే ఎవరికైతే సీట్ ఆల్రెడీ వస్తదో, సీటొచ్చి సెల్ఫ్ రిపోర్టింగ్ జేసి, ఇంకొక బెటర్ ఆప్షన్ కోసం ట్రై చేద్దాం అనుకున్నోళ్ళు గూడా ఎలిజిబుల్ అయితారన్నట్టు. ఓకేనా? సీటొచ్చినోళ్ళు, సీట్ రానోళ్ళు, సీటొచ్చి కన్ఫర్మ్ చేసుకున్నోళ్ళు అండ్ ఫస్ట్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్స్ ఇయ్యనోళ్ళు. ఓకేనా? సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యి వెబ్ ఆప్షన్స్ ఇయ్యనోళ్ళు అండ్ ఎన్‌సీసీ కేటగిరీ కావచ్చు, స్పోర్ట్స్ కేటగిరీ పీపుల్ కావచ్చు, వాళ్ళు గూడా సెకండ్ ఫేజ్‌కి వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఒకసారి వాళ్ళ సర్టిఫికేట్స్ అయితే వెరిఫై అయిపోతాయి. అండ్ ఇంకోటేందంటే ఎనీ అదర్ ఎలిజిబుల్ పీపుల్. సో, ఎనీ అదర్ ఎలిజిబుల్ పీపుల్ లోపల ఎవరంటే ఫేజ్ 2 లోపల కొత్తగా స్లాట్ బుకింగ్ చేసుకుంటున్నారు ఉన్నారు చూసినావా? వాళ్ళైతే ఎనీ అదర్ పీపుల్‌లోకి వస్తారన్నట్టు. సో, వీళ్ళందరూ గూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సింపుల్లీ సీటొచ్చినోళ్ళు, సీట్ రానోళ్ళు.
సీట్‌ని కన్ఫర్మ్ చేసుకున్నోళ్ళు ఫస్ట్ ఫేజ్ లోపల అసలు వెబ్ ఆప్షన్స్ ఎయ్యనోళ్ళు. ఎన్‌సీసీఓళ్ళు అండ్ దాని తర్వాత ఫేజ్ 2 లోపల కొత్తగా అప్లై చేసుకునేటోళ్ళు. వీళ్ళైతే ఎలిజిబుల్ అయితారన్నట్టు ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్స్ ఇయడానికి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. సో, ఓకేనా? సో, ఈ ఇంపార్టెంట్ థింగ్స్ అస్సలే మర్చిపోవద్దు. ఎందుకంటే మనకు ఒకసారి నువ్వు లైక్ ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్స్ ఇస్తున్నావంటే మళ్ళా కొత్తగా వెబ్ ఆప్షన్స్ అయితే ఇయ్యాల్సుంటది. కాబట్టి నువ్వు వెబ్ ఆప్షన్స్ అనేది చాలా జాగ్రత్తగా ఇయ్యి. నువ్వు ఒకవేళ ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్స్ ఇస్తున్నావంటే నీకు ఫేజ్ 1ల వచ్చిన సీట్ అయితే నీకు ఫేజ్ 2లో సీట్ వస్తే ఫేజ్ 1లో సీటు క్యాన్సల్ అయిపోతది. కాబట్టి యూ హావ్ టు గివ్ విత్ ఫుల్ కాన్షియస్‌నెస్. ఓకేనా? నువ్వు ప్రాపర్ అయితే వెబ్ ఆప్షన్స్ ఇయ్యాలి. ఒకసారి నువ్వు వెబ్ ఆప్షన్స్ ఫ్రెష్‌గా ఇచ్చినవు అంటే అక్కడ నీకు సీట్ వచ్చిందనుకో ఫేజ్ 1లో వచ్చిన సీట్ క్యాన్సల్ అయితది. కాబట్టి సెకండ్ ఫేజ్‌లో వెబ్ ఆప్షన్స్ అన్నీ ఫ్రెష్‌గా ఇయ్యాల్సుంటది అండ్ ప్రాపర్‌గా ఇయ్యాల్సుంటదన్నట్టు. అండ్ దాని తర్వాత మనం చూసుకుంటే క్యాండిడేట్స్ హూ ఆర్ సాటిస్ఫైడ్. సో, నీకు వచ్చిన సీటు తోటి సాటిస్ఫై అయినవు. నువ్వు వచ్చిన సీట్ తోటి హ్యాపీగా ఉన్నావు అన్న సిట్యుయేషన్ లోపల నువ్వు వెబ్ ఆప్షన్స్ ఇయ్యాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో, ఇఫ్ యూ ఆర్ హ్యాపీ విత్ ద సీట్ నువ్వు వెబ్ ఆప్షన్స్ ఇయ్యాల్సిన అవసరం లేదు. అది కూడా ఒకటి గుర్తుపెట్టుకో. అండ్ ఇంకోటేందంటే క్యాండిడేట్ షాల్ నోట్ దట్. సో, ఇప్పుడేందంటే వెబ్ ఆప్షన్స్ ఇచ్చినావు నువ్వు ఫేజ్ 2ల. ఓకేనా? ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్స్ ఇచ్చినావు. నీకు ఏదో ఒక కాలేజ్‌లో సీట్ వచ్చింది. సో, ఇప్పుడు అదేమైతది అంటే సో, నీకు ఫేజ్ 2లో ఒకవేళ సీట్ వస్తే ఫేజ్ 1లో సీటు క్యాన్సల్ అయితది. అండ్ ఎట్ ఏ టైమ్ వేరే వాళ్ళకి కూడా ఇచ్చేస్తారు. కాబట్టి నువ్వు ఫుల్ కాన్షియస్‌గా వెబ్ ఆప్షన్స్ అయితే ఇయ్యాలి. ఓకేనా? సో, ఒకవేళ నీకు ఫేజ్ 2లో సీట్ వస్తే మాత్రం ఫస్ట్ ఫేజ్‌లో సీట్ క్యాన్సల్ అయితది. కాబట్టి ఫేజ్ 1ల కంటే మంచి కాలేజ్ లోపల వెబ్ ఆప్షన్స్ ఇయడానికి ట్రై చెయి. అండ్ ఇది. అండ్ ఆఫ్టర్ దట్ ఏందంటే ఒకవేళ నీకు సీట్ రాలేదనుకో ఓకేనా? సో, ఇఫ్ యూ డోంట్ గెట్ సీట్ సో, నీకైతే పక్కాగా ప్రీవియస్‌గా ఫేజ్ 2 లోపల నీకు సీట్ రాకపోతే నువ్వు సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఆల్రెడీ ఫేజ్ 1లో వచ్చిన సీట్‌కు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకుంటే మాత్రం నీకైతే ఫేజ్ 1లో వచ్చిన సీట్ అట్లనే ఉంటది. కాబట్టి నా ఒపీనియన్ ఏందంటే నువ్వు ఫేజ్ 1 లోపల సీట్ వచ్చి ఫేజ్ 2కి ట్రై చేస్తా అనుకుంటే మాత్రం పక్కాగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి పెట్టుకో. ఎందుకంటే 93% ఆఫ్ ద సీట్స్ అయితే ఫిల్ అయిపోయినాయి. ఫేజ్ 2 లోపల సీట్ రావడానికి తక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో, 10,000 ర్యాంక్ వచ్చినోళ్ళకి కూడా సీట్ వస్తది. ఓకేనా? సో, 10,000 ర్యాంక్ వచ్చినోళ్ళకి కూడా సీట్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు ఫేజ్ 2 లోపల. ఎందుకంటే ఫేజ్ 1 లోపల 100% ఆఫ్ ద సీట్స్ ఉంటాయి. ఫేజ్ 2 లోపల జస్ట్ 7% ఆఫ్ ద సీట్సే ఉంటాయి. ఇది ఒకసారి మీరు గుర్తుపెట్టుకోరి. ఓకేనా? అండ్ నా ఒపీనియన్ నేను చెప్పినా కదా! పక్కాగా నువ్వు ఒకవేళ నీ ఫేజ్ 1 లోపల వచ్చిన సీట్ అనేది నీకు ఫేజ్ 1ల ఏదైతే సీట్ వస్తదో ఆ సీట్ తోటి నువ్వు హ్యాపీ ఉంటే మాత్రం నువ్వు ఫేజ్ 2కి ఎళ్ళకు. ఓకేనా? ఇఫ్ యూ ఆర్ నాట్ హ్యాపీ విత్ ఫేజ్ 1 సీట్. ఫేజ్ 1లో వచ్చిన సీట్ తోటి నువ్వు హ్యాపీ లేని సిట్యుయేషన్ లోపల నువ్వేం చేస్తావు కదంటే ఫేజ్ ఫేజ్ 1లో వచ్చిన సీట్ తోటి హ్యాపీ లేకపోతే ఫేజ్ 1లో వచ్చిన సీట్‌ని కన్ఫర్మ్ చేసుకొని ఫేజ్ 2కెళ్ళు. ఓకేనా? సో, నీకు హ్యాపీ లేని సిట్యుయేషన్ లోపలనే నేనేం చెప్తున్నా అంటే పక్కా కన్ఫర్మ్ చేసుకొనే ఎళ్ళు. ఎందుకంటే నీకు ఫేజ్ 2 లోపల సీట్ రాకపోతే ఫేజ్ 1లో వచ్చిన సీట్ అట్లనే ఉంటది. సో, ఇవి. ఓకేనా? సో, ఇవి ఇంపార్టెంట్ థింగ్స్ నా ఒపీనియన్ కూడా నేను షేర్ చేసిన. సో, ఎట్లాంటి మిస్టేక్స్ చేయకుర్రి. ఫేజ్ 2కి ఎవరైతే ఎళ్తారో వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ ఇయ్యిర్రి. అండ్ ఫేజ్ 1లో వచ్చిన సీట్‌ని కన్ఫర్మ్ చేసుకొని ఎళ్ళండి. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. తర్వాత నెక్స్ట్ వీడియోస్ లోపల ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలి? ఏం చేయాలి? అని చెప్పి మనమైతే మాట్లాడుకుందాం. డూ ఫాలో అస్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ థాంక్ యూ సో మచ్. థాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ అనాలిసిస్ ట్యూటర్. సైనింగ్ ఆఫ్.